ఈరోజు బచ్చల కూర పప్పు చేస్తున్నానండి. ఇక్కడ కడిగి పక్కగా పెట్టుకున్నాను. బచ్చల కూర పప్పు కడుక్కుని నీట్గా కడుక్కొని పెట్టుకున్నాను. బచ్చల కూర వేస్తున్నానండి. ఒక టమాటా, పచ్చిమిరపకాయల కారం వేసానండి. ఒక టీ స్పూన్ ఆయిల్, ఒక టీ స్పూన్ పసుపు, జీలకర్ర ఉంటే జీలకర్ర కూడా వేసుకోండి. నాకైతే జీలకర్ర అయిపోయిందండి. చాలా టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుతున్నానండి. విజిల్ పెట్టేద్దాం. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్, రెండు వెల్లుల్లిపాయలు, ఐదారు వెల్లుల్లి, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, కారం, టేస్ట్ సరిపడా సాల్ట్ మొత్తం కలుపుకుందాం. పప్పులోకి ట్రాన్స్ఫర్ చేద్దాం. రెడీ అయిపోయిందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.